నా పేరు మామిడి నారాయణ. నేను సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్కు డైరెక్టర్గా. ఇది ఒక ఫ్రీ లర్న్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మేము ఇది ఎడ్యుకేషన్ అండ్ సోషో ఎకనామిక్స్ అండ్ కల్చరల్కి సంబంధించినటువంటి కొన్ని పరిశోధనలు చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ మాత్రమే ఇస్తాం. మా పని అంతవరకు మాత్రమే. సో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, తెలంగాణ కల్చర్కు, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి గద్దర్ మీద జూన్ 2వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని అనుచితమైనటువంటి, అనైతికమైనటువంటి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెబుతూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, ఎప్పుడైనా కూడా మరణించినటువంటి వ్యక్తుల మీద అబండాలు వేయడం కానీ, ఆరోపణలు చేయడం కానీ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది చాలా అనైతికమైనటువంటిది. అంటే నైతికంగా పతనమైపోయినటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి వ్యాఖ్యలను చేస్తారు. మనం కూడా చాలామందికి చాలా సహాయాలు చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనేక విషయాలు మాట్లాడుతూ, ఆయన రాజకీయాలు మాట్లాడిండు, తీవ్రవాదం మాట్లాడిండు, మతాలు మాట్లాడిండు, పాకిస్తాన్ గురించి మాట్లాడిండు. అవన్నీ మాకు అనవసరమైనటువంటి విషయాలు. మేము చెప్తున్నది ఏమిటి అంటే, గద్దర్ గారికి నేను కారు కొనిచ్చినా అని అన్నాడు. ఆయనకు కాల్పులు జరిపినప్పుడు వెన్నులో ఒక బుల్లెట్ ఉన్నది, నేను నడవలేకపోతున్నాను, నాకు కారు కొనియ్యు అని చెప్పేసి ఆయన అడిగాడు. నేను కొనిచ్చానని చెప్పిండు. మిత్రులారా, ఆయనకు కాల్పులు జరిగినటువంటి సంవత్సరం 1997. అప్పుడు కార్లు, ఏ కార్లు ఉండేనో మనందరికీ తెలుసు. పెద్ద కార్లు ఏమీ లేవు, చిన్న కార్లు ఉండే. తర్వాత గద్దరు చిన్న కారు వాడినటువంటి సందర్భము మనం ఎక్కడ చూడలే. ఆయన వాడినటువంటి కార్లు ప్రధానంగా నేను వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో తెలుసుకున్నది ఏంటంటే, 3 కార్లు వాడిండు. ఒకటి బొలెరో వాహనము, అది మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ చింతల కనకారెడ్డి గారు ప్రేమపూర్వకంగా, అన్నా నువ్వు ఇట్లా తిరిగితే బాగుండదు, ఆటోలు ఎందుకు తిరుగుతావు, నేను కారు ఇస్తున్నా తీసుకొని బొలెరో వాహనం ఇచ్చిండు. కొంతకాలానికి అది ఖరాబ్ అయింది, పాతబడిపోయి. ఆ పాడిపోయినటువంటి తిరిగి ఆయన తీసుకొని స్కార్పియో కొత్తది కొనిచ్చిండు. కనకారెడ్డి గారే పాతది తీసుకున్నాడు, కొత్తది కొనిచ్చిండు. ఇది నాకు పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతున్నది, ఎత్తున్నది నేను ఎక్కలేకపోతున్నాను అని మళ్ళీ గద్దర్ గారు చెప్తే, ఏదో సందర్భంలో అయ్యో మరి నాకు చెప్పలేదు ఎందుకు అని చెప్పేసి స్కార్పియో కూడా తీసుకొని చివరికి ఇన్నోవా కారు కొనిచ్చింది కూడా చింతల కనకారెడ్డి గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ కారు కొనియలేదు. మరి పవన్ కళ్యాణ్ నుండి ఇంటికి వచ్చి కారు కొనియు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి పరిటాల రవికి ఉన్నటువంటి వైరుధ్యం వల్ల తమకు ప్రాణ ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి ఆయనని ఇంటికి పిలిపించుకొని సినిమాలో నటించినట్టుగానే తన ఇంటినంతా కూడా చెగువేరా బొమ్మలతోని, భగత్ సింగ్ బొమ్మలతోని అలంకరించుకొని నేను విప్లవ భావాలు కలిగిన వాడినని గద్దర్ నన్ను నమ్మించడానికి ఒక నటించిండు. దానికి పొంగిపోయినటువంటి గద్దర్ కూడా నిరంతరము మావాడే కదా, బాబాజాలం ఒకటే ఉన్నది కదా అని చెప్పేసి పరిచయాలు పెరిగినాయి. వాస్తవానికి వెన్నులో నొప్పున్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి పవన్ కళ్యాణ్ పోవాలా కానీ ఇంటికి పిలిపించుకున్నాడు. ఆయన పిలిపించుకొని ఆయనకు ప్రాణ ప్రమాదం ఉన్నప్పుడు ఆయన గద్దర్ను ఉపయోగించుకొని దాని నుండి బయటపడినటువంటి వ్యక్తి. మేము ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏమిటంటే, ఆయన ఇచ్చిండో లేదో మనకైతే తెలియదు. ఇచ్చిన వ్యక్తి ఇచ్చిన అని చెప్తున్నాడు. ఒక గద్దర్ అభిమానిగా గద్దర్ మీద వచ్చినటువంటి అనేక అబండాలను తిప్పికొట్టింది కూడా నేనే. పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాను నేను ఆయన గురించి, ఆయన మీద అపవాదులు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసిండు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నాం, 1997 తర్వాత
నువ్వు ఏ కారు కొనిచ్చినావో నువ్వు చెప్పు, ఏ షోరూంలో కొనిచ్చినావో చెప్పు, ఏ కంపెనీది కొనిచ్చినావో చెప్పు. ఆయన అభిమానిగా, ఆయన మాకు ఒక పెద్దగా, తెలంగాణకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆంధ్రవాడివి, మేమేమో తెలంగాణ వాడివి, నీ కుటుంబం వేరా, మా కుటుంబం వేరా. మా కుటుంబ సభ్యుడి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు, మా కుటుంబ సభ్యుడి మీద ఒక అపవాదం వచ్చినప్పుడు, ఆయన మీకు అప్పు చేసినా లేదా మీరు కానుకగా ఇచ్చినా, ఆయన మరణాంతరం మీరు చెప్పారు కాబట్టి ఆ కానుకను నేను తిరిగి ఇస్తాను. నువ్వు ఏది తీసుకొచ్చినావో మాకు చెప్పు. మీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీరు ఇక్కడ పార్టీ పెట్టుకోండి, పోటీ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఇక్కడ ఉద్యమాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా మాకు అవసరం లేదు. మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇంకో 3 పెళ్ళిళ్ళు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు కాషాయం కడుపులో పెట్టుకొని ఎర్రజెండా పట్టుకున్నట్టుగా నటించండి, మాకు అభ్యంతరం లేదు. అవన్నీ మీకు వ్యక్తిగతమైనటువంటివి, మీ రాజకీయపరమైనటువంటివి. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వము సాంస్కృతిక పరమైనటువంటిది నంది అవార్డును తీసేసి గద్దర్ అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత, ఆయన అధికారికమైనటువంటి వ్యక్తి గద్దర్. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా గద్దర్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించిన విషయాన్ని కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అంటే ప్రభుత్వము ఆయనను హానర్ చేసింది. ఏ రాజ్యము మీదనైతే తుపాకీ ఎక్కిపెట్టి పోరాటానికి పిలుపునిచ్చిండో ఆ వ్యక్తి మరణించిన తర్వాత అదే రాజ్యము తుపాకీ దించి మోకరెళ్ళి సెల్యూట్ కొట్టి హానర్ చేసినటువంటి గద్దర్ మీద నువ్వు ఇలా నేను కానుక ఇచ్చినాను, కారు కొనిచ్చినాను అని అంటే మాకైతే అది తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు, వాళ్ళ అనుచరులకు తెలియదు. అయినప్పటికీ కూడా నువ్వు ఒకవేళ ఇచ్చినాను అని అంటే నువ్వు ఏం కారు కొనిచ్చినావో చెప్పు, దాంతో వడ్డీతో సహా నీ కారు అంతకంటే పెద్దది నేను స్వయంగా కొనిచ్చి నీ ఇంటికాడ పెడతా. ఇప్పుడు నేను అనుకున్నాను ఇన్నోవా తెచ్చి నీ ఇంటికాడ పెట్టాలని అనుకున్నాను, కానీ అప్పుడు ఇన్నోవాలు లేవు మన దగ్గర, కొత్తగా అప్పుడు వస్తున్నటువంటిది లేదు. అయితే ఏ కారుకు వచ్చినావో చెప్పు, అదే కారులో అదే కంపెనీలో టాప్ అండ్ కారు కొనిచ్చి నీ ఇంటికి అప్పచెప్పేస్తాం. మా కుటుంబ సభ్యుడు చేసినటువంటి ఒక అప్పే అనుకో, లేదా ఆనాడు ఒకవేళ అడిగిండే అనుకో, దాన్ని నువ్వు ఆయన మరణించిన తర్వాత రివీల్ చేస్తున్నావు కాబట్టి దాన్ని తీర్చే బాధ్యత ఆయన అభిమానులుగా మాకుంటుంది, కాబట్టి దాన్ని తీరుస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము ఇస్తున్నాం. అంతేకాకుండా గద్దర్తోని కలిసి పనిచేసినటువంటి వ్యక్తులలో ప్రముఖమైనటువంటి వ్యక్తి సిఎల్ యాదగిరి గారు. ఈయన ఎటువంటి వ్యక్తి అంటే మహాత్మా గాంధీకి అడుగులో అడిగేసి నడిచినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లాంటి వ్యక్తి. అనంటే గాంధీ యొక్క ప్రతి అంశము తెలిసినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అందుకే ఆయనను సరిహద్దు గాంధీ అనే ఒక బిరుదు ఉంటుంది ఆయన. అటువంటి వ్యక్తి సిఎల్ యాదగిరి గారు. వీరు సరిహద్దు గద్దర్ లాంటి వారు. అంటే గద్దర్ యొక్క ప్రతి క్షణము ప్రతిదీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయనతోని కూడా నేను మాట్లాడినా. మరి పవన్ కళ్యాణ్ ఒక కారు కొనిచ్చిన అన్నాడు, ఏ కారు కొనిచ్చిన మేము కూడా ఇప్పుడు చూడలేదు, చాలాసార్లు కలిసాం కదా అంటే అదైతే మాకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందరితోని అడిగిన తర్వాత నిన్నటి వరకు వాకప్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కారు కొనివ్వలేదు. ఒకవేళ కొనిచ్చినట్టయితే ఏ కారు ఏ షోరూంలో ఏ కంపెనీతో కొనిచ్చినావో చెప్పు, అంతకంటే టాప్ అండ్ కారు కొనిచ్చి నీకు రిటర్న్ చేస్తాము. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాష్ట్రానికి పెద్దలాంటి వాడు గద్దర్. కుటుంబ సభ్యుల్లో మనకు కష్టకాలం వచ్చినప్పుడు లేదా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చాలామంది సహాయం చేస్తారు. మనము పండుగలు చేసుకున్నప్పుడు మనకు కట్నాలు పెడతారు. ఎవరన్నా ఒక తులం కట్నం పెట్టింది అనుకోండి, తిరిగి వాళ్ళ ఇంటికాడ ఏదైనా జరిగినప్పుడు మనం రిటర్న్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన మిత్రుల సహాయాలు, మన తండ్రి వాళ్ళ అన్న లాంటి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఆయన ఉన్నప్పుడు అడిగితే మనం ఈ మాట మాట్లాడే అవకాశం లేకుండే. ఆయన మరణించిన తర్వాత చెప్తున్నావు కాబట్టి ఆయన అభిమానులుగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయనను అనుసరించే వ్యక్తులుగా మేము ఇవాళ దాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత మాకున్నది. నువ్వు చెప్తావా? సరే, లేదు అనుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ బండారం అంతా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. నీవు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రోజే తెలంగాణ ఏర్పడిన నాడు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు. నువ్వు తిన్నవా తినలేదో మాకు అవసరం లేదు, కానీ నువ్వు తినలేదని చెప్తున్నావు.
అంటే నీకు అంత ఇష్టం లేదు, ఇష్టం లేకుండా బాధపడినటువంటి వ్యక్తి. ఇలా తెలంగాణను మీరు నిర్మాణం చేద్దామని వస్తున్నప్పుడు మీరు పార్టీ పెట్టుకోండి, పోటీ చేయండి. కానీ అంతకంటే ముందు ఏ ప్రజలైతే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, ఏ ప్రజలైతే నిన్ను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్లు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. ఇవాళ విద్యారంగంలో అక్కడ చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 2,40,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి డ్రాప్ అవుట్ అయినరు ఆంధ్రప్రదేశ్లో. మీరు వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుట్ అయినరో వాళ్ళ విద్యారంగానికి పెట్టండి. ఇలా 12.5 సంవత్సరాల తర్వాత మీ రాష్ట్రంలో మీకు కనీసం రాజధాని అని చెప్పుకోవడానికి ఒక సెక్రటేరియట్ లేదు. మేము ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నదాన్ని కూడా ఒక అద్భుతంగా ఈ రాష్ట్రంలో మేము నిర్మించుకున్నాం. నీకు హైదరాబాద్ నిర్మాణానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెట్రో రైలు ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ ఉంది, మాకు అసెంబ్లీ ఉంది. ఇక్కడ వేరే వాళ్ళు దీన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత భారతదేశానికి అన్నపూర్ణ అని చెప్పుకున్నటువంటి ఆంధ్ర జిల్లాలనే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అన్నం పెట్టినటువంటి మీ యొక్క రాష్ట్రాన్ని తలదన్ని ఇలా దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం తెలంగాణ ఈ భారతదేశం మొత్తానికి అన్నం పెడుతున్నది. ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. కాబట్టి మేము ఇవాళ ఏం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి, మీ నిర్మాణం ఏదైనా చేసుకుంటే మీరు అక్కడ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీరు పోటీ చేయదలుచుకుంటే చేసుకోండి. కానీ మరణించినటువంటి ఒక లెజెండ్ వ్యక్తి యొక్క ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేసిందంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఎప్పుడైతే చెప్పిండ్రో సరిగ్గా అదే విధంగా మీరు ఏమేమి చెప్పిండ్రో మీ ఇంటికి వచ్చి బంగారు పల్లెంలో మా తెలంగాణ పెద్ద, మా కుటుంబ పెద్ద చేసినటువంటి దాన్ని మేము రిటర్న్ ఇస్తాం. దీన్ని మేము వేరుగా ఎవరు భావించవద్దు. ఎందుకు అని అంటే మన కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన మీద అపవాదు చేసినప్పుడు దాన్ని తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అట్లా మీరు అది చెప్పు, లేదు అనుకుంటే మాత్రము బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే తదుపరి కార్యక్రమాన్ని మేము ఏం చేస్తామో, మీ బండారం అంతా వచ్చి అమరావతికి వచ్చి అక్కడ చేస్తున్నటువంటి అన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు తక్షణమే అది చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.